యేసయ్యా, మా మంచి యేసయ్యా. ఎస్, ఆ పరద వైపున సిస్టర్స్ దిగుతూ పొందుకో. ఎస్, ఆ పరద వైపున ఎస్ రిసు అశుద్ధి రాలే, రా బయటికి రా. దయవాడ బయటికి రా. వేసుకోవడం రా. ఐ కమాండ్ యు జీసస్ నేమ్, కమ్ అవుట్, come out. I break, I rebuke by the precious blood of Jesus. Come out. Hey, చేతబడి శక్తులారా, మంత్రాలు క్రియలారా, రా. ఆత్మహత్య ప్రేరేపిత దయ్యాలారా, బయటికి రా. విడిచిపెట్టి పో, పో, పో. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఇంక కొన్ని నిమిషాల్లో జీవితం గొప్ప అద్భుతం జరగబోతుంది. కొన్ని నిమిషాల్లో గొప్ప అద్భుతం. విడుదల, 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 విడుదల. ఓ ఓ ఓ రబా రబా బాబా 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 షేకే తలే బలే బాబా 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 షేకే బాబా 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 బాబా. మంత్రాలు కట్లు తెగిపోతున్నాయి, మంత్రాలు కట్లు తెగిపోతున్నాయి, శాస్త్రాలు కట్లు తెగిపోతున్నాయి. అగ్ని, పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ అగ్ని. రిసీవ్, 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 రిసీవ్. గ్లోరీ టు జీసస్. ఐ రిలీజ్ ఏంజెలికల్ మినిస్ట్రీ. యేసు నామములో దొంగగా వచ్చి స్వస్థపరిచిన ప్రేసేవడం. యేసు దొంగగా వచ్చి సాతాను యుద్ధం చేయండి, విడిపించి వేసేవడం. రైట్ నౌ ఐ రిలీజ్ ద ఏంజెలికల్ మినిస్ట్రీ ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. In Jesus' name, power, power, holy fire, holy fire, holy fire, holy fire. విడుదల, 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 విడుదల. నాకు విడుదల, 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 విడుదల. నాకు విడుదల, విడుదల, విడుదల. శాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల, 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 విడుదల. నాకు విడుదల, 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 విడుదల. నాకు విడుదల, విడుదల, విడుదల. సాతాను నుండి విడుదల, వ్యాధి నుండి విడుదల, సాతాను నుండి విడుదల, వ్యాధి నుండి విడుదల, 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 విడుదల. నాకు విడుదల, 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 విడుదల. నాకు విడుదల, విడుదల, విడుదల. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఆమేన్. యేసు రక్తం, 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 యేసు రక్తం.
యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం విడుదల 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 నాకు విడుదల 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 యేసు రక్తంలో విడుదల యేసు రక్తంలో విడుదల యేసు రక్తంలో విడుదల యేసు రక్తంలో విడుదల యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం ఆమేన్ యేసు రక్తం 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 అందరూ యేసు రక్తం 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 పొందుకో 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 కుట్టి పొందుకో ఇప్పుడే ఎస్ పొందుకో పొందుకో Shakora bola korabo shakara shakora mama korabo shakoro chandara makata makaro shaka makara kata makare shamaka makata makare shakata makata makare vidula 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 yesu namulo vidula yesu namulo vidula yesu namulo vidula yesu namulo vidula 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 naku vidula 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 naku vidula 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 yesu రక్తంలో విడుదల యేసు నామములో విడుదల 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 యేసు రక్తంలో విడుదల యేసు రక్తంలో 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 విడుదల 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 ఇప్పుడే ఇప్పుడే నీకు విడుదల విడుదల shakaro shamaka makata makara shamata makaro ko shakaro shakata makata makara shamato makaro makaro चौड़त मर गया रबड़ के सेरो तेरे पे शक्ति लो रबड़ के सेरो रा నాకు విడుదల నాకు విడుదల నాకు విడుదల ఈరోజు నాకు విడుదల నాకు విడుదల ఈరోజు నాకు విడుదల యేసు నామములో విడుదల యేసు నామములో విడుదల యేసు నామములో స్వస్థత యేసు నామములో స్వస్థత నాకు విడుదల నాకు ఈరోజు విడుదల నాకు ఈరోజు విడుదల నాకు ఈరోజు స్వస్థత విడుదల 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 నాకు విడుదల 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 చక్కరే షకతో మకతో మకరే షకతో మకతో షకరే షమతో మకతో షకరే షమతో మకతో పకరో షకతో మకతో మకరే షమతో మకతో షకరో అభిషేకం షకతో మకతో బలే షమతో మకతో షకరే షకతో మకతో షకరే
విడుదల విడుదల నాకు విడుదల 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 విడుదల. ఇంక 2 నిమిషాల్లో ఆలోచన ముగించబోతున్నాం. గడ్డలు కరిగిపోతున్నాయి. మూడు వారు మాట్లాడుతున్నారు. సౌటి వారికి ఇరికిడి, కుంటి వారు నడక, వ్యాధి నయం, హీలింగ్. రిసీవ్ ద పవర్ పవర్ పవర్. ఓ దయ్యాలు బయటికి రా, ఏ దయ్యమా బయటికి రా. శాతమైన శక్తులు, మంత్రవాది క్రియలు, బాణామతి క్రియలు, శుల్లంగ క్రియలు, అశుద్ధాత్మలు, ఏ అప్పుల పాలు దయ్యాలేనా రా బయటికి, రా బయటికి, రా 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 రా. వేస్తున్నావులో ఆఖరిసారి ఇంకా 2 విషయాల్లో స్పిరిట్ ఆఫ్ టైఫాయిడ్, స్పిరిట్ ఆఫ్ చికున్గున్యా, స్పిరిట్ ఆఫ్ ప్యారలైజ్ కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. బైబిల్ చెబుతుంది, నా నావలను ఏదైనా సరే బంధించినలా అది భూలోకంలో బంధించబడింది, అది పరలోకంలో బంధించబడింది. ఎస్, విశ్వాసంతో ఈరోజు అడుగు. స్వస్థత, ఏ స్వస్థ జరుగుతుంది. పొందుకోండి స్వస్థ చూడడానికి. ఎస్, విడుదల 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 నాకు విడుదల 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 నాకు విడుదల 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 విడుదల. ఆఖరిసారి ఎవరు కూర్చోద్దు. విడుదల 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 అనే విడుదల 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 నాకు విడుదల విడుదల విడుదల. స్వస్థత స్వస్థత నాకు ఇప్పుడు, స్వస్థత నాకు. దయ్యము నుండి విడుదల, రోగం నుండి విడుదల, శాపం నుండి విడుదల, విడుదల 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 నాకు విడుదల 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 నాకు విడుదల 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 విడుదల. యేసు రక్తం, 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 యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, విడుదల 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 విడుదల. యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో అద్భుతం, యేసు నామములో విడుదల, దయ్యం నుండి విడుదల, శబ్దం నుండి విడుదల, చేతమైన శక్తిని విడుదల, ఇప్పుడే ఇప్పుడే విడుదల. పొందుకో 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 పొందుకో, యేసు నామములో పొందుకో విడుదల, పొందుకో పొందుకో పొందుకో. విడుదల ఇప్పుడే, దయ్యపు శక్తి విడుదల 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 అభిషేకం విడుదల 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 విడుదల. దైవ శక్తుల నుంచి, మంత్ర శక్తుల నుంచి ఇప్పుడే యేసు నామములో. ఎస్, పవర్
టమాటా షక్క తోరాబలే విడుదల విడుదల యేసునామములో పవర్ పవర్ ఆమేన్. ఒకసారి చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి, మీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. దయచేసి మీకు స్వస్థత పొంది దయచేసి ముందుకు రండి తొందరగా. దేవుని నామమున బచ్చండి. ఆమేన్. స్వస్థత పొందిన వాళ్ళు మౌనంగా ఉండదు. ఎస్ విడుదల, మీకు గడ్డలు కరిగిపోయిన ఇప్పుడు. ఆమేన్. శాతపడి శక్తి నుంచి విడుదల దొరికింది. ఆమేన్. దయచేసి తొందరగా ఎవరైనా సాక్షి చెప్పింది. ఎస్ ఇంకెవరైనా సరే బ్రదర్ ఇంకా నేను దైవ శక్తితో బాధపడుతున్నాను ముందుకు రండి. దయచేసి ముందుకు రండి. నేను శాతపడి శక్తితో బాధపడుతున్నా బ్రదర్, నాకు విడుదల కావాలి. రాత్రి ఒక గొప్ప డెలివరెన్స్ జరిగింది. క్లిప్పింగ్స్ పెడతారు, ఒకసారి చూడండి. మీరు ఏసైంది నమ్మకం ఉంచండి. కొంతమంది రాత్రి పెందలగడ వెళ్ళారు. ఈరోజు నేను పెందలగడ ముగిస్తాను 10 రాత్రి జరిగిన విడుదల కొన్ని క్లిప్పింగ్స్ రావా బాధతో ఉన్నది. ఎవరైనా సరే ముందుకు రండి, ముందుకు రండి. ఏసై స్వస్థపరుస్తున్నారు. ఆమేన్. విశ్వాసంతో ముందుకు రండి. అన్న జస్ట్ లైట్ గా ఏసై రక్తం పెట్టి వేస్తారా? ఇంకా ఎవరైనా సరే ముందుకు రండి. బ్రదర్ నీ చేతబడి శక్తితో భయపడుతున్న బ్రదర్, మాకు చేతబడి చేశారు బ్రదర్, మాకు దయ్య శక్తులు బంది పీడించబడుతుంది బ్రదర్, మాకు విడుదల లేదు బ్రదర్. బ్రదర్ మీరు చాలా చోటు తిరిగాం బ్రదర్, రండి ఏసైని వినిపించబోతుంది ఈరోజు. కళ్ళు మూసుకో, నోర్మి. Get out. రా రా బయటికి. రా బయటికి. చూడండి ఈ తల్లికి 20 సంవత్సరాల బాధపడుతున్నాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఎవరైతే ముందుకు రండి, సాతాను సమస్యతో బాధపడుతున్నారో వారు ముందుకు రండి. వారి కొరకు ప్రార్థన చేస్తాను చెప్పినప్పుడు తల్లి గారు ముందుకు వచ్చారు. ఆరాధిస్తున్నప్పుడు సకల కోసం చెప్పారు. సూసైడ్. Hey! Come out! Come out! Come out! Hey! Come out! In Jesus' name. తండ్రి తమ్ముడు వచ్చండి. మా వదిలేండి, ఆమె వచ్చి వదిలేచండి. తొమ్మిది వచ్చండి. Come out! చూడండి సోదరు, చూడండి ఎంత బాధపడుతుందో. Come out! Hey! చదువు శక్తి రా. అందరూ గట్టిగా చెల్లవద్దు. యేసయ్యా రక్తము, యేసయ్యా రక్తము, యేసయ్యా రక్తము, యేసయ్యా రక్తము, పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ రక్తము, సాతాను క్రియలను జయించిన రక్తము, సాతాను క్రియలను జయించిన రక్తము, కల్వారి 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 రక్తము. చెప్పగలుగుతూ
Come out. Yes. Break. పక్కన వీడియోకి. Come out. Amen. Glory to Jesus. Amen. Get out. మంత్రపై ఎడబడికే. Come out. I break. విడిచిపెట్టి పో. పో. పక్క. Amen. In Jesus' name. Pastor Sagar దీవెనిస్తారు. దీవెన తీసుకొని break in Jesus' name. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని సహవాసం సదాకాలం మనందరి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Get out in Jesus' name. ఎవరైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే వచ్చి ప్రార్థన రా మంత్రవేద కట్లు తెచ్చి వేసిన సేవలో విడిచిపెట్టిరా. రాబడిగే రాబడిగే సేవలో రాబడిగే. ఫైర్ ముందుకో అభిషేకం ముందుకో ముందుకో పవర్ ఇన్ జీసస్ నేమ్. జీసస్ నేమ్. Power. Hallelujah. Hallelujah. Praise God. Hallelujah. Amen. Amen. Hallelujah. మీ పేరేం పేరమ్మా? మీ పేరేం పేరు? నా పేరు కమలమ్మ. మీరు దేనితో బాధపడుతున్నారు? మెడల నొప్పులు, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను. 4-5 సంవత్సరాలు బట్టి రకంగా బాధపడుతున్నాను. 4-5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారా? హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళాను. ఏమన్నా రాదు డాక్టర్స్? కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అన్న. ఇంకా రాళ్ళు వచ్చినాయి అన్నాడు. తగ్గిపోతే లేకమ్మా మరి మందులు వాడాలి అన్నారు. అనంటే డబ్బా మందులు రాశారు. రాస్తే 2 డబ్బాలు వాడాను నేను. 3వ డబ్బా కూడా తెచ్చుకున్నాను. సగమే వాడాను. ప్రభా నువ్వు గుండంగా నేను ఎందుకు వాడుకోవాలి మందులు? సరే ఆరాధనలో ఏమేమి జరిగింది మీకు? ఇప్పుడు ఆరాధనలో నాకు నడుము నొప్పి తగ్గింది. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారు? 4-5 సంవత్సరాలు బట్టి. చూడండి ఈ సహోదరు 4-5 సంవత్సరాలు నడుము నొప్పితో బాధపడి మెడ నొప్పితో బాధపడుతుంది. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు స్వస్థ. ఏ దేవుడు? యెహోవా తండ్రి. నాతో కూడా కూర్చోగలరు కింద. కూర్చో పైకిలే కూర్చో పైకిలే. మెడ నొప్పితో బాధపడుతున్నాను. సహోదరు బాధపడుతుంది. మెడ నొప్పితో నడు నొప్పితో కాళ్ళ నొప్పితో బ్రదర్. మీకేంటి బాధ? రండి అయ్యా. మీ పేరేం పేరయ్యా? ఏడుకొండలయ్యా. మీ పేరేం పేరయ్యా? ఏడుకొండల మోక. 7 కొండలు
ఏడుకొండలు. అవును. మీరు దేనితో బాధపడుతున్నారయ్యా? చేతబడి దెబ్బ అయ్యా. చేతబడి శక్తి. ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? 4 నెలల నుంచి అయ్యా. అయ్యా 4 నెలల నుంచి. 4 నెలల నుంచి బాధపడుతున్నారా? ఎలా ఉండేది మీ పరిస్థితి? వరకు ఎలా ఉండేది? ఇటువరకు అయ్యా ఆకలేసేది కాదు. కొంచెం పైకి పెట్టుకున్నా. ఇటువరకు ఆకలేసేది కాదు. చాలా నరకంలో ఉన్నట్టు ఉండేవాడిని. ఇక ఉపాస హోటల్కి వచ్చిన తర్వాత కొద్దిగా పర్వాలా, ఆకలేస్తుంది, కొద్దిగా పర్వాలా, బాగానే ఉందా. దేవుడు ఎంతగానో కాచి కాపాడ్డాడు. నమ్మకంగా పోయింది అనుకుంటున్నాను. నమ్మకంగా దేవుడు నాకు హెల్త్ తగ్గిస్తాడు అని ఇక్కడ వచ్చాను. పర్వాలా, బాగానే ఉంది, తగ్గిపోయింది. మీకు అందరికి మరి ఆరాధన మీకు ఏమైందయ్యా? తలకాయ బురువు. ఇప్పుడు ఆరాధన మీకు ఏమైంది? ఇప్పుడు ఆరాధన శక్తి తాకిందా? 6 నెలల నుంచి బాధపడుతున్నా. 4 నెలల నుంచి చేతబడి శక్తితో బాధపడుతున్నారు. ఆరాధనలో చేసినప్పుడు విడుదల పాట పాడుతున్నప్పుడు ఇతను వేసే శక్తి, బలమైన శక్తి తాకింది. చేతబడి శక్తులు పటాపడి ఇరుగుపోయి ఎవరు స్వస్థ వచ్చారు? ఎవరి దేవుడు విడుదల ఎవరు ఇచ్చారు? దేవుడు. ఏ దేవుడు? ఆ దేవుడి పేరు యేసయ్య దేవుడు. హల్లెలూయా. పవర్ ఇన్ జీసస్ నేమ్. పవర్. ఇంకెవరు సాక్షి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయినాయిగా? ఎన్నిసార్లు తగ్గిపోయినాయిగా? అయ్యా మీ పేరేం పేరయ్యా? మీ పేరేం పేరయ్యా? మీ పేరేం పేరయ్యా? నా పేరు లోక. మీరు ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు? నాకు 10 సంవత్సరాల మట్టి నడుము నొప్పి ఉంది. ఒక మైక్ ఒక చేతి పట్టుకో. 10 సంవత్సరాల మట్టి నడుము నొప్పితో బాధపడుతున్నాను. నడుము నొప్పి, ఇంకేమి నొప్పి? కిడ్నీలు గడ్డ నొప్పిగా ఉంటున్నాయి. నొప్పిగా ఉంటే మెన్నరాలు మా ఇంటి పక్కన వాళ్ళు మాకు చేతపాటు చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఆరాధనలో ఏమనిపించింది నీకు? ఇప్పుడు నయంగానే ఉంది. దేవుని శక్తి తాకిందా? వెలుగు తాకిందా? దేవుని శక్తి తాకింది. నడు నొప్పి బాధపడుతుందా? బాగా నడు నొప్పి. ఇప్పుడు నొప్పి ఉందా? నొప్పిలో తగ్గిపోయి ఎవరు స్వస్థపరిచారు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావు? నేను 10 సంవత్సరాల నుండి బాధపడుతున్నాను. చూడండి, ఇతను 10 సంవత్సరాలు ఎన్ని బస్సు నొప్పుతో, నడు నొప్పుతో, మెదడు నొప్పుతో, ఆమేన్, హల్లెలూయా, శాతభాషతో బాధపడతారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆరాధిస్తున్న సమయంలో ఇతను యేసయ్య శక్తి పొందిన, ఆమేన్, యేసయ్య ఇతను స్వస్థపరిచి, ఆమేన్, యేసయ్య నామమున చెవుడుగా వచ్చాడు. ఇప్పుడు నేను వంగుతావా? వంగు నాలా వంగు, ఇలా వంగు, ఇలా నాలాగా స్ట్రైట్గా. ఓకే, ఇలాగా అలాగా వంగు, ఇంకొంగు. చెప్పడం వచ్చింది. సమాధానం వీళ్ళు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పవర్. పవర్. అశుద్ధాలే రాబడిగే, రాబడిగే. పవర్. ఎందుకు ఏంటి బాధ? హలో, హలో, తీసుకెళ్ళిపోతా. ఎక్కడ తీసుకెళ్తావు? ఎక్కడ తీసుకెళ్ళిపోతావు? ఎక్కడ తీసుకెళ్తావు?
నా దగ్గర తీసుకెళ్ళిపోతా. ఎవరు ఎవరు నువ్వు మాట్లాడు. చెప్పనా చెప్పనా బ్రేక్ బ్రేక్ in Jesus name, in Jesus name, hey, in Jesus name, devil is defeated, devil is defeated, hallelujah, hey, amen, amen, say somebody hallelujah. Say, Lord, somebody, hallelujah, hallelujah. Get here. Ra badge. Agni, power, fire. I pull out. Break, 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 break. Amen. ఈ రాత్రి నువ్వు విశ్వాసం యేసు మీద ఉంచి. Amen. I am not a healer, I am not deliverer, he is a healer, his name Jesus Christ. Amen, hallelujah. Say somebody hallelujah, say somebody lovely hallelujah, hallelujah. Say somebody amen. రా బడికి రా, విడిచిపెట్టి రా 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 విడిచిపెట్టి రా రా. సేనా రా బడికి. ఏ సేనా, ఏ సేనా సమూహమా రా బడికి. Power. Jesus. In Jesus. Amen. Hallelujah. సంతోషంగా ఉన్నవాళ్ళు, ఆమేన్, ఆనందంగా ఉన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. బ్రదర్ బైబిల్ చెప్తుంది ఒక రోగి వెనుక ఒక దైవం ఉంది బ్రదర్, ఒక శోభ ఒక దైవం ఉంది బ్రదర్. డయాబెటిస్ ఇట్ ఇస్ నాట్ డిసీజెస్, ఇట్ ఈస్ ఈవిల్ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యాధి వెనుక ఒక దైవం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఒక బలమైన శక్తివంతమైన వర్తమానం దేవుడు మీకు ఇవ్వబోతున్నాం. ఎంతమంది శక్తి ఉన్నారు వర్తమానం తీసుకున్నానికి? అది ప్రేమ సందేశం కావచ్చు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు, మచిలీపట్నం సంతోషంగా ఉన్నవాళ్ళు చప్పల కొట్టి దేవుని నామం మహింపరచండి. సిస్టర్ అమ్మా రా రా రా. మీకేమైంది? ఏమైంది మీకు? ఏమైంది? దెయ్యం ఎప్పుడు పట్టుకుంది? కాదు,
ఈ సహోదరుడు 4 రోజుల నుంచి బాధపడుతున్నాను దయ్యపు శక్తులతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన మీకు ఏమనిపించింది ఇప్పుడు? చూడండి, విడుదల విడుదల అని పాట పడుతున్నప్పుడు మీ మీద ఒక బలమైన అగ్ని తాకింది. ఆమేన్. హల్లెలూయా. ఆ అగ్ని ఎలాంటి అగ్ని అంటే సాతానికి లయపరిచే అగ్ని. ఆమేన్. హల్లెలూయా. ఎవరు స్వస్థపరిచారు? సుప్రభా. ఆమేన్. హల్లెలూయా. సమాధానంగా లేమని వేసినాము. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తి సంతోషంగా మీ అందరి చేతులు నాకు కనపడాలి. ఆమేన్. నాకు చాలా సంతోషం. ఆమేన్. ఓకే, 23వ కీర్తన ఎవరొప్పు చెబుతారు? 23వ కీర్తన ఎవరొప్పు చేతెత్తండి. 23వ కీర్తన పెద్ద నేను చూడకుండా ఒప్ప చెప్పగలను పెద్ద అన్నవారు చేతెత్తండి ఒకసారి. అరే ముగ్గురేనా? అడ్డడ్డడ్డడ్డడ్డ 23వ కీర్తన 1 2 లాభం కలిగి 1 2 3 4. అయ్యో వెరీ షేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 23వ కీర్తన ఆ 23వ కీర్తన మహాత్యాన్ని, ఆ 23వ కీర్తన గొప్ప శక్తిని, ఆ 23వ కీర్తన ఆశీర్వాదాన్ని, ఆ 23వ కీర్తన గొప్ప బలమైన అభిషేకం ఈరోజు నీలోకి, నీ కుటుంబంలోకి, నీ సంఘంలోకి, నీ రాష్ట్రంలోకి, నీ దేశంలోకి పొంగి పొర్లుతుంది. చెప్పండి దేవుడు మర్చింది. మ్యాన్ అయ్యా ఒకసారి ఆ క్లిప్పింగ్ ఫస్ట్ చూడండి. 23వ కీర్తన ఒకసారి నేను చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. జాగ్రత్తగానండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి, అందరూ చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఓకే, గట్టిగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఓకే, యెహోవా నా కాపరి. ఆమేన్. చూడండి, హల్లెలూయా. యెహోవా నా కాపరి. బ్రదర్ జాగ్రత్తగా 23వ కీర్తన. చాలా మంది సండే స్కూల్లో, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కంఠస్థం చేయించే కీర్తన 23వ కీర్తన. ఆమె మొట్టమొదటి. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత ధన్యతలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రమ్మని తీసుకురమ్మని చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త అండి. తమ తల్లిదండ్రులు బిడ్డకు నేర్పేది మొట్టమొదట 23వ కీర్తన, తర్వాత ధన్యతలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి జాగ్రత్తగా ఈ కీర్తనని స్టెప్ బై స్టెప్ మనం చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యంలో, ఆ కీర్తనలో మహోత్తమైన శక్తిని ఈ రోజు మనం పొందాలి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, చూడండి. యెహోవా నా కాపరి. చెప్పండి గుండె మీద చేసుకొని. యెహోవా నా కాపరి, నా కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి. ఏంటయ్యా మా కాపరి కదంటారు? ఓకే, యెహోవా. జాగ్రత్త అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. Spirit of death I bind in Jesus name. కిడ్నీలు యేసు రక్తం ప్రోక్షిస్తాను. ఇప్పుడే కిడ్నీలు యేసు క్రీస్తు రక్తం ప్రోక్షిస్తాను. బి హీల్ ఇన్ జీసస్ నేమ్, బి హీల్ ఇన్ జీసస్ నేమ్. కిడ్నీలు యేసు క్రీస్తు రక్తం, కడుపు మీద యేసు క్రీస్తు రక్తం ప్రోక్షిస్తాను. పో దైవ. లేమి, వ్యాధి
యేసు నామములో విడిచిపెట్టి పో 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 యేసు నామములో ఇప్పుడే పో. Be healed in Jesus' name. Be healed in Jesus' name. స్వస్థత స్వస్థత స్వస్థత. కిడ్నీ యేసుక్రీస్తు రక్తం పరీక్షిస్తున్నాను. కిడ్నీ యేసుక్రీస్తు రక్తం పరీక్షిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు రక్తం. I break. Be healed in Jesus' name. Break it in Jesus' name. Be healed in Jesus' name. Amen. Hallelujah. యెహోవా నా కాపరి. జాగ్రత్త అండి. యెహోవా, బహుశా నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ మాకు ఈ కీర్తన గురించి చదువుతుందండి బ్రదర్, మీరు ఈ కీర్తన గురించి ప్రసంగిస్తాను బ్రదర్ ఈ కీర్తన మాకు తెలుసు బ్రదర్ చిన్నప్పుడు ఈ కీర్తన మేము సండే స్కూల్లో మా సండే స్కూల్ టీచర్ నేర్పారు బ్రదర్ చిన్నప్పుడు మాకు మా తల్లి మమ్మీ డాడీ నేర్పారు బ్రదర్ ఈ కీర్తన నేను మీరు నిద్ర లేపినప్పుడు కూడా కళ్ళు మూసుకుని నేను అప్పచెప్తా బ్రదర్ ఈ కీర్తన నేను చూడకుండా రాయమంటే రాస్తా బ్రదర్ నువ్వు అప్పచెప్తూ కరెక్టే, చూడకుండా రాస్తా కరెక్టే, నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న కరెక్టే, నువ్వు అనుదినం ప్రతి చదువుతున్న కరెక్టే. హల్లెలూయా. ఈ కీర్తనని రకరకాలుగా పిలుస్తారు. ఈ కీర్తన అంటే 23వ కీర్తన కోకిలా కీర్తన అంట. ఏ కీర్తన అంటారు? కోకిలా కీర్తన. ఈ కీర్తన అంట 23వ కీర్తన గాన కీర్తన అంట. ఈ కీర్తన ఆదరించే కీర్తన అంట. ఈ కీర్తన మరో పేరు ఆశీర్వాదపు జల్లు కీర్తన అంట. ఈ కీర్తన మరణం నుంచి పైకి లేపే కీర్తన అంట. ఈ కీర్తన మరో పేరు 23వ కీర్తన మరో పేరు ఈ కీర్తన శక్తివంతమైన కీర్తన చూద్దంట. ఈ కీర్తన మరో పేరు సాతాన్ని జయించగల శక్తివంతమైన కీర్తన అంట. ఆమె హల్లెలూయా. అర్థమైన ఒకసారి గట్టిగా చెప్పండి. ఆమె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు చిన్నప్పటి నుంచి కీర్తన చదవచ్చు, కానీ ఈ కీర్తన మహాభావం, ఈ కీర్తన మహారహస్యం ఈ రాత్రి కాలంలో నా యేసయ్య నీతో మాట ఆశపడుతుంది. ఈమెన్ హల్లెలూయా. చూడండి అమ్మా, యెహోవా నా కాపరి. ఈమెన్ బైబిల్ దావీదు కీర్తన దావీదు ఇది తన సొంత అనుభవాలతో రాసిన కీర్తన. హల్లెలూయా. ఈ కీర్తన ఇజ్రాయెల్ దేశంలో అంట రోజుకి 7 సార్లు చదువుతంట. ఎన్నిసార్లు? రోజుకి 7 సార్లు చదువుతంట. 23వ కీర్తన 91వ కీర్తన ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలంట రోజుకి 23వ కీర్తన 7 సార్లు 91వ కీర్తన 7 సార్లు చదువుతాంట. ఆమేన్ హల్లెలూయా. ఈ కీర్తన మహాశక్తివంతమైంది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చనిపోయే దగ్గరికి వస్తే ఆ వ్యక్తికి ఈ కీర్తన ఇప్పిస్తే ఆదరించబడతారు. ఆమేన్. ఒకవేళ శుభకార్యం నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు నెమ్మది లేనప్పుడు చదువుకునే కీర్తన 23వ కీర్తన చదువుతూ, ఒకవేళ నువ్వు బాధతో లేమితో దిగులతో వ్యాధితో ఉన్నప్పుడు 23వ కీర్తన చదువుతున్నప్పుడు నువ్వు ఆదరించబడుతూ, నువ్వు తృప్తి పొందుతూ, నువ్వు ఆనందం పొందుతూ, నువ్వు దేవుని యొక్క ప్రసన్నత పొందగలవు. ఎందుకంటే ఈ కీర్తనలో అంత శక్తి ఉంది, 23వ కీర్తనలో అంత అభిషేకం ఉంది, 23వ కీర్తన అంత విడుదల ఉంది. ఏమైనా హల్లెలూయా. చూడండి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి. నా కాపరి మార్చండి. నా బైబిల్ చూడండి, అక్కడ మన కాపరి అని రాయబడలేదు, బైబిల్లో నీ కాపరి అని రాయబడలేదు, బైబిల్లో మనందరి కాపరి అని రాయబడలేదు. బైబిల్లో రాయబడిన మాట యెహోవా నా కాపరి. హల్లెలూయా. జంతువుల్లో 4 కాలు జంతువుల్లో జాగ్రత్త అండి, 4 కాలు జంతువులు గొర్రె అనేది చాలా అమాయకమైన గొర్రె. హల్లెలూయా. 4 కాలు జంతువులు 4 కాలు కలిగిన జంతువులు గొర్రె చాలా అమాయకమైంది. బరువు మోయలేదు, పోట్లాడలేదు, పందెం చేయలేదు, పరిగెత్తలేదు. గాడిద బరువు భయంకరంగా పోసింది. హల్లెలూయా. కానీ గొర్రె మడికి అమాయకమైన గొర్రె. ఈ గొర్రె చూడండి, కసాయివాడు గొర్రెని రేపు వధిస్తానని ఆయన దానికి తెలిసినా సరే ఆ గొర్రె ఆ కసాయివాడు అంటే తలంచుకుని పెద్దలాగా. గొర్రెకి తెలియదు వాడు కసాయివాడా
మంచివాడు గొర్రెకి తెలియదు. అందుకే గొర్రెకి కాపరి కావాలి, గొర్రెలకు కాపరి కావాలి, గాడిదలకు అవసరం లేదు. నా మాట అర్థమవుతుందా? గాడిదలకు కాపరి అవసరం లేదు. ఎందుకంటే గాడిద తిరిగిద్ది, తినిద్ది, పడుకునేది, అది ఎక్కడైనా రాగలదు. ఆమెన్ హల్లెలూయా. కానీ గొర్రెకి వాడికి కాపరి కావాలి. కాపరి లేకపోతే కసాయి వచ్చి చంపేస్తారు. ఆమెన్ హల్లెలూయా. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి ఏమీ కలగదు. ఆమెన్ హల్లెలూయా. ఈ కీర్తన దావీదు కూడా ఎలా ప్రారంభించమంటే యెహోవా నా కాపరి. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు నా కాపరిని ప్రారంభించిన ఆమెన్ హల్లెలూయా. ముగింపులో చాలా శ్రేష్టంగా ముగించారు. ఆమెన్ హల్లెలూయా. యెహోవా నా కాపరి. ఒకసారి కాపరి గురించి నేను మాట్లాడ ఆశపడుతున్నాను. హల్లెలూయా. గొర్రె అనేది చాలా అమాయకమైనది. గొర్రె దానికి తెలవదు. ఎందుకంటే గొర్రె ఇక్కడ కట్టేసి ఎక్కడ ఉండేది, అది ఎక్కడ పాదు. గొర్రె అనేది మేత ఎత్తుక్కోదు. నా మాట వినిపిస్తుందా? గొర్రె అనేది మేతను ఎత్తుక్కోదు, ఇలాగ పచ్చగడ్డి ఎక్కడ ఎత్తుక్కోదు. ఎందుకంటే దానికి తెలవదు ఎక్కడ మంచి మేత ఉండదు, ఎక్కడ మేత ఉండదు, ఎక్కడ అపాయం ఉండదు, ఎక్కడ అపాయం ఉండదు, ఎక్కడ కీడు ఉండదు, ఎక్కడ సంరక్షణ ఉండదు. గొర్రెకి తెలవదు. అందుకని గొర్రెకి ఒక కాపరి కావాలి. మన హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్పబడుతుంది, మనమందరం గొర్రెలు. ఏమైనా హల్లెలూయా. మనకి కాపరి, ప్రధాన కాపరి, ఆ కాపరి పేరు, ప్రధాన కాపరి పేరు యేసుక్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అది 4 కాళ్ళ గొర్రె, మన 2 కాళ్ళ గొర్రె. అర్థమైందా? ఆ గొర్రె 4 కాళ్ళ గొర్రె, మన ఏంటి, మన 2 కాళ్ళ కలిగిన గొర్రెమే. హల్లెలూయా. హల్లెలూయా. 4 కాళ్ళ గొర్రె కాపరి కావాలి, 2 కాళ్ళ కలిగిన గొర్రెకి కాపరి కావాలి. ఆమేన్ హల్లెలూయా. 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 గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఒక ఆమంట చర్చిలో కూర్చుందంట. అక్కడ ఆ సంఘంలో చప్పడి కొట్టరంట, ముసుగు మీద ముసుగేసుకుని కూర్చోడంట. మాట్లాడు ఆమేన్ హల్లెలూయా ఉండంట. నాలాంటి పాస్టర్, కొత్త పాస్టర్ వచ్చి ప్రకటిస్తున్నట్ట, వాక్యం చెప్తున్నట్ట. ఆ ముసలం అంట అయ్యగారు వాక్యం విన్నప్పుడు హల్లెలూయా అందంట. సంఘ పెద్దలు, ట్రెజరర్, సెక్రటరీ అందరూ చూశారంట సీరియస్గా. మరి లోపల దేవుడు రాబోతున్నప్పుడు ముసలం అంట హల్లెలూయా అనంట. మరలా సీరియస్గా దేవుడు ఆయన ఆయుత్తమై ఉన్నాడంట. మరోసారి ఇవ హల్లెలూయా హల్లెలూయా అనంట. ఇంకా సంఘ పెద్దలు పాస్టర్ సాగి చేసిండ, ఏంటి మన సంఘంలో హల్లెలూయా ఉండదు, ఏముండదు, ఏమిటి పద్ధతి హల్లెలూయా హల్లెలూయా అంటే చేతులు ఎత్తేస్తున్నాను అనుకున్నానంట. ఇంకోసారి చెప్తే ఆ పని చెబుతాం అనుకున్నానంట. 4వసారి కూడా మన దేవుడు చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు మన దేవుడు అని చెప్పండి పాస్టర్ గారు. ఈ లోపల ఆమె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోపల సంఘ పెద్దలు కలిసి ఒకరి చెయ్యి, ఇంకొకరి చెయ్యి, ఇంకొకరి కాళ్ళు పెట్టుకొని మోసపోతానంట. ఆ ముసలమ్మందంట, ప్రభా నీకు స్తోత్రం ప్రభా, నిన్ను మోసిన ఒకే ఒక గాడిదయ్యా, నన్ను మోసిన గాడిద 4 గాడిదలు హల్లెలూయా అనంట. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా దేవుని యొక్క శక్తి. ఆమేన్ హల్లెలూయా. చూడండి, కాపరి మనకు కావాలి. కాపరి నా కాపరి. ఎందుకంటే గొర్రె అమాయకమైంది, మనకి కాపరి కావాలి. ఈరోజు చాలా మంది కాపరిలోని గొర్రెలు ఎన్నో ఉన్నాయి. చూడండి, కాపరి లేకపోతే మన జీవితం కాపరి. చూడండి అమ్మా, ఆ పిక్చర్ పెట్టిన బాబు, చూడండి. కాపరి గొర్రెలకి దారి ఎత్తుకోవడం చేత కాదు, దారి తెలవదు. ఇప్పుడు చూడండి, ఆ ముందు ఒక వ్యక్తి ఉండు, ఆ వ్యక్తి వెనక గొర్రెల లైన్కి వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త చూడండి, ఆ వ్యక్తి అని గొర్రెల మొత్తం లైన్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే గొర్రె దారి తెలవదు, గొర్రె నడక చేత కాదు, నడవడం చేత కాదు, దారి ఎత్తుకోవడం చేత కాదు. అందుకని కాపరి ముందెళ్ళిపోతుంటే గొర్రెలు వెనక వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఈ గొర్రె మందకి కాపరి ఉన్నాడు. ఆమెన్. ఈ కాపరి ఉండటం వల్ల వెనకో కాపరుడు, ముందో కాపరుడు. ఆమెన్. ఇప్పుడు ఆ మందలో ఏ తొడుగులు రాలేదు, ఏ సింహం రాదు,
ఏ చిరుతుపడదు. ఎందుకు తెలుసా? ఆ మందకి కాపరి ఉండు. ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను, నీవు కాపరికి లోపడి ఉండవా? నీ సంఘానికి లోపడి ఉండవా? ఒకవేళ కోపం వచ్చి నాయకుడు నీ కాపరి ఏమని అన్నా సరే మొహం పుచ్చుకొని అక్కో మాతక్క మేము సంఘానికి ఏం చేసింది తెలుసా, ఈ గోడ మేమే కట్టించు అక్క, అయ్యగారు ఏమన్నా తెలియదు, కొంచెం లేట్ అయింది అక్క, నాకు అయ్యగారు ఏమన్నా అందరూ తిట్టేసి నాకు అందుకే తెచ్చిరాను పో. గొర్రె, ఓ 2 కాళ్ళ గొర్రె, నువ్వు మంద నుంచి బయటకు పోతున్న జాగ్రత్త, నీ సంఘం నుంచి బయటకు పోతున్న జాగ్రత్త, నీ కాపరి నుంచి విడిచిపెట్టిపోతున్న జాగ్రత్త. నువ్వు ప్రమాదంలో చిక్కుకుంటూ కాపరి ఒక దెబ్బ కొట్టిన నీ క్షేమానికే. ఎందుకంటే నీకు నడక చేత కాదు, నీకు మేత ఎత్తుకుని చేత కాదు, నువ్వు ఎలా బ్రతకాలి నీకు చేత కాదు. కసాయడా వాడు మంచివాడేది నువ్వు గుర్తు నీకు చేత కాదు. అందుకని కీర్తన దావీదు ఏమంటే, యెహోవా నా కాపరి, నాకు లేవి కలగదు. సే సమ్మరి హల్లెలూయా గట్టిగా. యెహోవా నా కాపరి మేన్, యెహోవా నా కాపరి మేన్, ఏ అపాయం వద్ద రాదు. చూడండి, ఇప్పుడు అందులో ఒక అతి తెలివిగలది మూర్ఖము కలిగింది ఒక గొర్రె బయటికి వచ్చి చూపించినాయా, పిక్చర్ పెట్టినాయా, మందలోంచి తొలగిపోయిన ఒక గొర్రె ఉంది. చూడండి, ఈ గొర్రె అనుకుంది అడ్డడ్డడ్డ ఇది ఎప్పుడు డ్ర కాపురు ఎలాంటి హెచ్చరిస్తారు ఏమని తెలుసా, చూడండి. ఎప్పుడైనా సరే మన రోడ్డు మీద వెళుతున్నప్పుడు చాలా మంది తెలుసు, మన బైక్ కానీ కారు కానీ హార్న్ కొడితే అవి ఎట్టిపోయే చేత కాదు, మన కారు మీద పడితే చేత కాదు, పక్క పోయే చేత కాదు. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఎక్కుతుంది, ఎందుకంటే చేత కావు పాపం. అవి అమాయకమైన గొర్రెలు. ఈ గొర్రె తప్పిపోయింది, ఈ గొర్రె తప్పిపోయిన గొర్రె. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉండవు సంఘంలో, ఒకవేళ నీ సేవకుని క్షేమం కూడా గద్దించినా సరే, నీ నాయకుని కోసం నిన్ను గద్దించినా సరే, కోప్పడి ఆయన మీద విషయం పెట్టుకొని ఆయన మీద కక్ష పెట్టుకొని నువ్వు బయటకు వచ్చావా, ఒకవేళ ఆయన కర్రతో నేను ఒకవేళ కొట్టినా సరే, ఆయన కర్ర వాక్యంతో నేను కొట్టినా సరే, నీకు వల్ల బాధ పెట్టినా సరే, నువ్వు బయటకు వచ్చావా? చాలా మంది చూడండి, ఈరోజు గొర్రె కాపరి లేని గొర్రెలు ఎన్నో మంది ఉండే. చాలా మంది ఆ చర్చికి వెళ్తారు, ఈ చర్చికి వెళ్తారు, ఆ చర్చికి వెళ్తారు, ఈ చర్చికి వెళ్తారు, ఈ చర్చికి వెళ్తారు. చాలా మంది స్థిరత్వం లేదు, సంథింగ్ ఒక స్పైనల్ కార్డ్ ప్రాబ్లం పట్టుకుంటా, స్థిరత్వం ఉండదు. ఎవరేస్తే స్థిరత్వం ఉండదు. ఆ చర్చిలో వర్షిప్ బాగల అందుకే ఆనేసా, ఆ చర్చిలో వాక్యం ఆగల. ఓకే, నీకు దేవాదేవుడు సమృద్ధమైన సంఘానికి సమృద్ధమైన మందలో నడిపించేప్పుడు నీ మందుకు కట్టుబడి ఉండాలి. యెహోవా నా కాపరి. చూడండి, ఈ గొర్రె ఇప్పుడు చూడండి మంద నుంచి బయటకు వచ్చేసింది. గొర్రెల మత్తు అటు మేస్తని ఈ గొర్రె రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ గొర్రెకి ప్రమాదం తప్పదు. నా ప్రేమ తోడుపెట్టారా, నువ్వు ఎప్పుడైతే నీ సంఘం నుంచి బయటకు వస్తావు, ఏమేన్ హల్లెలూయా. ఒక మాట చెప్తాను, మేము ఏ సంఘస్థులకి వ్యతిరేక కూడిక పెట్టలేదు, ఏ సంఘస్థులు కూడి చీల్చని మీరు పెట్టలేదు. మీరు మీ సంఘస్థులని మీరు మీ సంఘంలో అంటు కట్టవాలండి. ఆమెన్. మాకు భారం పెట్టి సుజీరభద్రకి మాకు భారం పెట్టి మచిలీపట్నంలో మీటింగ్ పెట్టాలి, కొంతమందిని విడిపించాలి, కొంతమంది ప్రభువుని దగ్గర నడిపించాలని, సువార్త ప్రకటించాలని ఈ కూడికలు ఏర్పాటు చేసింది. కానీ ప్రేమని పెట్టారా, మీ ఏ సంఘానికి ఏ పాస్టర్ గారికి మేము వ్యతిరేకులం కానే కావు. మీ సంఘంలో మీరు బలపడండి, మీ సంఘంలో మీరు అంటు కట్టబడండి. చూడండి, ఇప్పుడు ఈ గొర్రె ఏమవుతుందంటే తెలుసండి, లారీ వస్తుంది, ఈ గొర్రె ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అందుకని యెహోవా నా కాపరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కాపరి నీకుంటే వ్యాధి రాదు, నీకు అర్థమవుతుందా? కాపరి నువ్వు కాపరితో ఉంటే నీకు వ్యాధి రాదు, నువ్వు కాపరితో ఉంటే నీకు దెయ్యం పడదు. నువ్వు కాపరి నీతో ఉంటే, నువ్వు కాపరితో ఉంటే నువ్వు మానసికం బాధపడవు, నువ్వు కాపరితో ఉంటే నువ్వు అప్పుల పాలవు, నువ్వు కాపరితో ఉంటే
దీర్ఘకాలంగా బాధపడు. నువ్వు కాపరితో ఉంటే దరిద్రతో ఉండలేవు. నువ్వు కాపరితో నువ్వు ఉంటే నువ్వు పస్తు ఉండలేవు. ఎందుకంటే కాపరి నీకు ఏది కావాలో, నీకు ఏది కావాలో, నీ ఎలా పెంచాలో, నేను ఎలా పోషించాలో, నేను ఎలా నడపాలో అది మటుకి తెలిసింది కాపరికి. చెప్పడం వచ్చిన ఆమేన్. హల్లెలూయా.